దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. తెస్సలోనికలకు రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు సమస్తమైన విషయములలో నమ్మకమైన వాడే. మనుషులలో అపనమ్మకమైన పరిస్థితులు కనబడవచ్చును, కానీ దైవికమైన చిత్తములో దేవుడు నమ్మకమైన వాడే. తనను ఆశ్రయించి ఆరాధిస్తున్నటువంటి భక్తులకు ఎల్లప్పుడూ నమ్మకమైనటువంటి దీవెనలు, నమ్మకమైన ఆశీర్వాదములు, నమ్మకమైన ఆశ్రయమును ఆయన కల్పిస్తాడు. మనుషుల యొక్క స్వాభావికమైన పరిస్థితులను బట్టి దుష్టత్వములో వారే పడిపోతుంటారు. కొన్ని సందర్భాలలో అపవాది చేత శోధించబడి ఆ అపవాది శోధనలకు గురి అవుతుంటారు. అయితే దేవుని యొక్క ప్రసన్నిధి, ఆయన యొక్క కృపా కాపుదల మనల్ని ఖచ్చితంగా అట్టి ప్రమాదము నుంచి కాపాడి సంరక్షించగలిగినటువంటిది అని వాక్యము ద్వారా తెలియజేయబడుతున్నది. ఆ దుష్టత్వము మన స్వాభావికమైనటువంటి దురభిమాన అభిప్రాయమే. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 13వ చరణములో, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును అని ఆ మాటను భక్తుడు తెలియజేస్తున్నాడు. నిజమే, మనము తెలిసి కొన్ని రకాలైనటువంటి అపరాధములు, పాపములు చేస్తూ ఉంటాం. అది మన దృష్టిలో పెద్ద తప్పేమీ కాదని, కానీ దేవుని దృష్టిలో అది ఎంతో పాపము, తదుపరి శాపమవుతున్నది. చాలా మంది తెలియకనే అట్టి దుష్టత్వంలో పడిపోతున్నారు. వారి అమాయకత్వము లేదా బలహీనత ఇలాంటివి వ్యసనాలుగా మారుతున్నాయి. దేవుడు ఆ పాపమును చేయకుండా మనల్ని కాపాడకపోతే మనము అధికమైనటువంటి శాపమును తెచ్చుకునే ప్రమాదం ఉన్నది. అందుకని మనము దుష్టత్వములో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రభువే సూచిస్తున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనములో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పెను అనే మాటను తెలియజేస్తున్నాడు. కనుక మనముగా వెళ్ళి ఆ పాపమును తెచ్చుకునే పరిస్థితుల్లో ఉన్నాము. కనుక మనలను కాపాడుటకు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అప్పుడే దేవుడు మనలను సంరక్షించి సమస్తమైన కీడుల నుండి మనల్ని తప్పిస్తాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనములో యబ్బేజు అను భక్తుడు ఎలాగూ ప్రార్థిస్తున్నాడు. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతని మనవి చేసిన అతనికి దానిని దయచేసినని వాక్యము తెలియజేయుచున్నది. కాబట్టి ప్రియ స్నేహితుడ, సహోదరి, ఈ రోజున దేవుని యొక్క మాటలలో ఉన్న వాస్తవమైన సత్యాన్ని మనము గ్రహించాలి. మనము చాలా సందర్భాలలో మనమే ఆ శాపమును కొని తెచ్చుకుంటూ చేత ఇతరులను నిందించడం సరికాదు. కనుక మనము తెలుసో తెలియకో ఎల్లప్పుడూ పాపములు పడుతూనే ఉన్నాం. దీనంతటికీ కారకుడు సాతానే అని చెబుతూ ఉంటాం. వాస్తవానికి వాడు ఎల్లప్పుడూ మనలను పాపం చేయుటకే శోధించి పాపములు పడవేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఆ పాపములు పడకుండా మనలను మనము నిగ్రహించుకొనగలగ శక్తి మనకు లేదు. అయితే దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఇంద్రియ నిగ్రహము కలిగిన పరిశుద్ధాత్మ శక్తి చేత మనలను మనము ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నాలు లేదా వాటి నుంచి తప్పించబడేటువంటి ఆలోచనలు చేయడానికి అవకాశం కలుగుతున్నది. కనుక ఈ ఉదయకాలమున నీవు ఎలాంటి శోధనలో ఉన్నావు, శ్రమలలో ఉన్నావు, పాపములో ఉన్నావు, బంధకాలలో ఉన్నావు, ఆ వ్యసనాలన్నింటి నుంచి విడుదల కలిగించేవాడు కేవలం యేసుక్రీస్తు ప్రభువే. ఆయన నమ్మదగిన దేవుడు. నీ ప్రతి బాధ, బలహీనత ప్రభువుకు చెప్పండి. ప్రభువా, నాకున్నటువంటి ఈ వ్యసనాల నుంచి, దురలవాట్ల నుంచి నాకు విడుదల కలిగించండి, నన్ను పరిశుద్ధపరిచి నీతిమంతునిగా తీర్చిదిద్దమని ప్రభు పాదాలు పట్టి అడగండి. దేవుడు నిశ్చయముగా ఆయన కృప మీకు అనుగ్రహింప చేస్తాడు. 119వ కీర్తన 11వ చరణములో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. నిజమే, మనము పాపము చేయకుండానట్లు వాక్యము మనలను ఎప్పటికప్పుడు గద్దిస్తూ ఉంటది, మనలను నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉంటది. కనుక
మనము స్వాభావికమైనటువంటి దుష్టత్వము నుంచి విడుదల పొందడానికి ఇదొక్కటే మంచి దారి. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసముంచి, నమ్మకముంచి, ఆయన వాక్యమును, ఆయన మాటలను, ఆయన సన్నిధిలో చేసే ప్రార్థనలను బట్టి మనము క్షేమమును అనుభవించడానికి అవకాశం కలుగుతుంది. కనుక ఈ ఉదయకాలమున దేవుని సన్నిధిని, నీకొక్కటే మార్గము, దేవుడు నిన్ను దీవించడానికి యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ప్రతి విషయంలో ఆయన సహాయం కోరండి. అప్పుడు మీరు సమస్తమైన కీడుల నుండి, పాపముల నుంచి విడుదల పొంది అవకాశమును పొందుతారు. దేవుడు మీకు, మనెల్లరకు సదా తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యముల చేత మీరు మమ్మను మరొకసారి బలపరుస్తున్నారు. ప్రభువా, తెలిసి తెలియక చేసిన ప్రతి పాపం వలన ఎంతో శాపమును, కీడును తెచ్చుకుంటున్నవారు. తరువాత గాని తెలియట్లేదు దాని వలన ఎంత ప్రమాదమైన పరిస్థితిని మేము పొందవలసి వచ్చినదో. కనుక ఈ లోకములో ఉన్నదంతా ప్రభువా దుష్టత్వమే. కనుక పరిశుద్ధముగా జీవించాలంటే మానవ మాత్రమైన మాకు తగినంతటి శక్తి, సామర్థ్యములు కలుగట్లేదు ప్రభా. ఇది పాపము అని తెలిసి కూడా మేము ప్రలోభాలకు లొంగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాం. నీవే మా ఆత్మలను కాయండి. మేము పాపము చేయకుండానట్లు సమస్తమైన దుష్టత్వము నుండి మమ్మను కాపాడి దేవా, మమ్మను పరిశుద్ధమైన స్థితిలో స్థిరపరచుమని వేడుకుంటున్నాం. అపవాదైన శోధకుడు ఆలోచనల చేత దేవా అనేకమైనటువంటి పరిస్థితుల చేత మమ్మలను తన వైపుకు ఆకర్షింపజేసుకుంటున్నాడు. ఇటు దుష్టత్వం నుంచి మాకు విడుదల కలిగించేవాడు కేవలం నీవే ప్రభువా. మాకు మేలు చేసి సహాయం చేయండి. నేటి దినముందు ఈ వాక్యం చేత నిబ్బిడలు దేవా ఆదరించబడ్డానికి కృపనీయండి ప్రభువా. ఏ వ్యసనముల చేతనైతే, ఏ దుష్టత్వపు స్నేహితుల చేతనైతే బంధించబడుతున్నారు ప్రభువా, వాటి నుంచి విడుదల కలిగించండి. దేవా, దుష్టత్వం ఉండుట వలన తమ కుటుంబ గౌరవము పాడు చేసుకుంటున్నారు, తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ప్రభువా, నిగ్రహము కలిగినటువంటి మంచి మనసును, స్థిరమైనటువంటి బుద్ధిని వారికి ప్రసాదించండి. ప్రభా, అనేక మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను బట్టి, అనేక మంది భార్యలు తమ భర్తలను బట్టి, మరికొందరు తమ యొక్క కుటుంబీకులను బట్టి ఎంతో బాధింపబడుతున్నారు ప్రభువా. వారు కలిగినటువంటి అక్రమమైనటువంటి సంబంధ బాంధవ్యాలను బట్టి లేదా పనులను బట్టి ఎంతో వేదన నొందుచున్నారు ప్రభువా. మరి దుర్వ్యసనాల నుంచి విడుదల పొందాలని కోరుతున్నాం ప్రభువా. ప్రతి వారికి పరిశుద్ధత, నీతి, దైవభక్తిని, ప్రార్థన జీవితంలో కలిగిన స్థితిని వారికి దయచేయండి ప్రభువా. చేయకూడని పాపములు ఎన్నో చేస్తూ దైవోగ్రతకు గురి అవుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. కనుక నీ కృప నుంచి విడుదల కలిగించి స్థిరపరిచి కాపాడమని ఈ వాక్యము చేత నీ బిడ్డలందరినీ బలపరిచి నేటి ఆశీర్వాదములు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండును గాక. ఆమేన్.